అందరూ బాగున్నారా? ఈ వీకెండ్ నేను మా సిస్టర్ కలిసి కృష్ణపట్నం వెళ్ళామన్నమాట. అక్కడైతే ఇది ఆ రోజు ముందు రోజు స్టార్ట్ చేశారంట. బట్ ఇక్కడైతే మేము కొంచెం యాంబియన్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. తర్వాత మా ఫ్రెండ్స్ అందరినీ మీట్ అయ్యి మేము మంచిగా నాన్ వెజ్ ఎక్కువైతే ఆర్డర్ ఇచ్చాము. నాన్ వెజ్ చాలా బాగుంది, వెజ్ కూడా పర్లేదు, బట్ నాన్ వెజ్ బాగా ఎంజాయ్ చేసాం. అండ్ రోజ్ మిల్క్ అండ్ దెన్ లస్సీ అవి కూడా చాలా బాగా అనిపించాయి. తర్వాత మేము వ్యాంగో ఎక్స్పీరియన్స్ చేయడం కోసం ఫస్ట్ టైం పెట్టారని చెప్పి వెళ్ళామన్నమాట. ఇది ఆర్టిస్ట్కి ఇంకా బాగా నచ్చొచ్చు, బట్ మేము కూడా ఎంజాయ్ చేసాము. ఇక్కడ ఉన్న రూమ్స్లో మేము 2 రూమ్స్ బాగా ఎంజాయ్ చేసాము. ఒకటి వచ్చేసరికి లైట్స్ రూమ్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఫోర్ సైడ్స్ మిర్రర్స్ ఉన్నాయి. అవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిర్రర్స్. సో అవి ఏంటంటే కొంచెం వేరేలా ఉండటం వల్ల ఇలా లైట్స్ ఏంటంటే ఎక్కువ అబెండెంట్గా ఉన్నట్టు మాకు అనిపించాయి. బట్ ఇట్ వాజ్ అ నైస్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ రూమ్. మేము చాలా ఫొటోస్ కూడా తీసుకున్నాము. ఇక్కడైతే కొంచెం ఎక్కువసేపే స్పెండ్ చేసాము ఈ లైట్స్తో. అంటే ఇది ఫస్ట్ టైం ఎంజాయ్ చేయడం కదా, ఇది కొంచెం సేపు ఎంజాయ్ చేసాము. తర్వాత మేము నెక్స్ట్ అసలైంది ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ ఉన్న రూమ్కి వెళ్ళిపోయాం అనమాట. ఇక్కడైతే పీస్ఫుల్గా కింద కూర్చుని మనం వాళ్ళు వేసే స్లైడ్ షోస్తో ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అందులో కొంచెం ఇన్వాల్వ్ అయిపోయి ఎక్కువసేపు ఆ ఎక్స్పీరియన్స్ అనేది మనం ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే కొంచెం బాగానే ఎంజాయ్ చేసాము ఎక్కువసేపు. బట్ మేము ఇది కూర్చోకుండా అంటే ఇటు తిరుగుతూ మేము చేసామన్నమాట, ఎంజాయ్ చేసాము. అది కూడా బాగుంది అనిపించింది అనమాట. ఎందుకంటే ఎటు చూసినా సరే ఈ వైబ్స్ అనేవి కొంచెం బాగున్నాయి. ఇంకా అంతేకాకుండా మేము నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్గా వెయిట్ చేసింది ఏంటంటే స్టేరీ నైట్ కోసం, దీనికోసం వెయిట్ చేసాము. ఇది కూడా చాలా బాగుంది. అంతేకాకుండా ఇది అయిపోయిన తర్వాత ఇంకా దీని రిలేటెడ్ ఆర్టిస్ట్ రిలేటెడ్ కొన్ని కొటేషన్స్ లాగా ఇలా బాటిల్స్ అలాగ ఉన్నాయన్నమాట. తర్వాత దాని పక్కనే ఉన్న గిగిల్ ఫెస్ట్కి అయితే వెళ్ళిపోయాం మేము. గిగిల్ ఫెస్ట్లో ఫస్ట్ ఎంట్రన్స్ టికెట్ తీసుకున్నాము. అది ఆన్లైన్లో కూడా బుక్ చేసుకుంటే ఎర్లీ బర్డ్ టికెట్ కింద ఇంకా తక్కువలో రావచ్చు. మేము లోపల స్టాల్స్ ఎంజాయ్ చేసాము. ఇంకా ఈ పెట్ షోకి కూడా విడిగా సెపరేట్గా టికెట్ ఉంటుంది అనమాట. ఈ టికెట్స్ అన్నీ బర్డ్స్ అంటే చాలా ఉన్నాయి. బర్డ్స్, ఇంకా కిటెన్స్, డక్, ఇలాగా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ అలా ఉన్నాయి. ఇవన్నీ చాలా ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే ఫస్ట్ ఇవి బర్డ్స్ చాలా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఇవి మేము చూసాము చాలాసేపు. ఇంకా లోపల స్టాల్స్ చూసాము, ఇంకా కార్కికేచర్ అలాంటివి గీయించుకున్నాము. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి కూడా కొన్ని గేమ్స్ లాంటివి అలా ఉన్నాయి. ఇక ఇవి చూసి ఈ బర్డ్స్ చూసాము. ఇంకా అంతేకాకుండా ఇంకా పెద్ద బర్డ్ కూడా చూసాము. ఏంటంటే చూస్తారా మీరు కూడా, ఇప్పుడు నెక్స్ట్ అదే వస్తుంది అనమాట. అంతేకాకుండా డక్స్ కూడా ఒకటి చూసాము. అది పక్కనుంది కానీ నేను పెట్టలేకపోయాను అది వీడియోలో. మీరు చూసే ఉంటారు, మీకు అన్నీ తెలుసు కాబట్టి అందరికీ తెలిసే ఉంటాయి కదా డక్స్. నెక్స్ట్ వచ్చి ఈ బర్డ్స్ చూసాము. ఇది నాకు కొంచెం నచ్చాయి అనమాట. తర్వాత మేము ఫుడ్ కోర్ట్లోకి వెళ్ళిపోయి నాస్టాల్జియా కోసం కొంచెం ఈ 2 ట్రై చేసాము. ఇంకా చాలా వైడ్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ అయితే ఉన్నాయి. ఫైనల్గా వచ్చేసరికి మేము ఇది కన్సర్ట్ కోసం అనమాట. ఇక్కడ 2 ఫేమస్ బ్యాండ్స్ వస్తున్నాయి అంట ఆ రోజు. సో చాలామంది గ్యాదర్ అవుతున్నారనమాట ఈవినింగ్ కోసం, మోస్ట్లీ మార్నింగ్ కన్నా. ఇవైతే వచ్చేసరికి మేము ఓన్లీ సౌండ్ చెక్ వరకే ఉన్నాం, లాస్ట్ వరకు ఉండలేకపోయాం బికాస్ ఆఫ్ ద వెదర్ అనమాట. అంత వేడిలో ఉండటం కష్టం కాబట్టి. సో ఇది అయిపోయిన తర్వాత మేము ఇంకా ఆ డేకి ఇంకా మొత్తం అయిపోయిందని చెప్పి ఇంకా మేము ముగించేసాము. ఇంకా హోప్ యు ఆల్ ఎంజాయ్డ్ ఇట్. థ్యాంక్ యూ, బాయ్.